గుండుసున్న రేవంత్ సర్కార్. హాయ్ బ్రో. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? చండాలంగా, దరిద్రంగా, అడ్డగోలుగా ఉంది. నేను పుట్టిన కాంచి అలాంటి రాజకీయ నాయకుని చూడలే. హైడ్రా పేరు చెప్పి జనాలను చిత్రహింసలు పెడుతున్నాడు. రైతు బంధు ఇస్తా అన్నాడు 4,000. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వట్లేదు. రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు 100% కాలేదు. నాకు తెలిసి 50%, 20% అయి ఉంటుంది. అంటే అధికారంలో వచ్చిన 1 ఇయర్లోనే ఎందుకంటే వ్యతిరేకత వచ్చిందంటారు? ఆయన పనులు అట్లున్నాయి, మరి ఏం చేయమంటారు? ఆయన అధికారము దుర్వినియోగము, వాళ్ళ అన్నకు తమ్మునికి అధికారం గడ్డపెట్టుకోవడము ఏముంది. కుటుంబ పాలన అయిపోయింది. ఇన్ని రోజులు కేసీఆర్ కుటుంబ పాలన అన్నాడు. ఇప్పుడు ఎవరికి నడుస్తుందండి కుటుంబ పాలన? తిరుపతి రెడ్డి వాళ్ళ అన్నకు, వాళ్ళ బామ్మర్దికి, వాళ్ళ అల్లునికి ఫార్మా కంపెనీ అని చెప్పి లగచర్లలో 20 మంది రైతులను చిత్రహింసలు పెట్టిండు. ఎందుకు? వాళ్ళని ఎవరు తీసుకొచ్చిండు? కేటీఆర్ తీసుకొచ్చిండు కొట్లాడి. మీదే నియోజకవర్గంలో? నా వరంగల్. అర్థమైపోయింది. ప్రజలు తిడుతున్నారు కదా, రోజు మీరే చూస్తున్నారు. ఎట్లా నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుందా? పక్కా. బీజేపీకి స్కోప్ లేదంటారా? లేదండి, ఎందుకంటే పక్కా బీఆర్ఎస్. తెలంగాణ కోసం కొట్లాడే పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు హోమ్ మినిస్టర్ లేదు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు, ఎవరు లేడు. అంతా ఆయన చేతిలో పెట్టుకున్నాడు, ఆట ఆడుస్తున్నాడు. ఏముంది, ఏం నడుస్తుంది? శాంతికి హోమ్ మినిస్టర్ ఇస్తారు, నిజమేనా మరి? అది ఏమో అండి, అది మాకు తెలియదు. మరి ఆయనకు తెలియాలి. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇప్పుడు సరిగా ఫామ్ లో లేరు కదా, సైలెంట్ ఉన్నారు. పులి ఇప్పుడు రాదండి, పులి సమయం వచ్చినప్పుడే బయటకు వస్తుంది. అంటే నెక్స్ట్ పెద్ద సభ పెడుతున్నారు కదా, ఆ టైంలో ఎలా ఉండిపోతుంది? ఎలా వాళ్ళు చూడండి మీరు, ఆ సభతో అర్థమైపోయింది రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత. ఒక్క సభతో అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే గ్యాప్ ఇచ్చి పెద్ద సభకి ఏం ప్లాన్ చేశారు? పెద్ద స్కెచ్ ఉన్నది. ఆయన అవకాశం ఇచ్చిండండి. ఆయనే ఒకటేసారి ముందుకు వస్తే వీడు పాలన చేయనిస్తలేడు, అది చేయనిస్తలేడు అని చెప్తారు కదా. అవకాశం ఇచ్చిండు ఆయన. అంటే కేసీఆర్ గారికి గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ రాలేదు, ఇవ్వలేదు. ఆయన అవకాశం ఇచ్చాడు మాత్రం. జస్ట్ మీరు చేయండి, నేను చూస్తాను. అవకాశం ఇచ్చాడు, అయిపోయింది. ప్రజలు చిత్తిరిగా పడుతున్నారు, ఆయన రంగంలో దిగుతున్నాడు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అపోజిషన్? కేసీఆర్ స్ట్రాంగ్ ఉంటుంది, మామూలుగా ఉండదు ఇప్పటి నుంచి. అంటే ఇంతకుముందు కుటుంబ పాలన లాగా అన్నట్టు అని చెప్పారు కదా. అంటే కేసీఆర్ని, కవితని కానీ, హరీష్ రావుని కానీ, సంతోష్ని కానీ అందరిని వాడారు. ఈసారి అలానే ఉంటుంది అంటున్నారా? కొంచెం చేంజ్ అవుతుంది అంటారు? లేదన్న, అప్పుడు కూడా కుటుంబ పాలన కాదు. వాళ్ళు తెలంగాణ కోసం పనిచేసిండు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిండు వాళ్ళ కుటుంబం అంతా. రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు తెలంగాణ ఉద్యమంలో? మీరు చెప్పండి. టీడీపీలో ఏం చేశాడు ఆయన? ప్రజలకు అర్థమైందంట, మొత్తానికి అర్థమైపోయింది. డెఫినెట్లీ అన్ని పథకాలు ఇచ్చాము, అన్ని ఇచ్చాము. ఫ్రీ బస్ ఇచ్చారు కదా బ్రో, జనాలు కొట్టుకుంటున్నారు. స్త్రీలను అడగండి ఒకసారి, ఫ్రీ బస్ ఎందుకు పెట్టారు? స్టూడెంట్స్కి పెట్టండి. రైతు భరోసా కూడా పడింది అంటున్నారు. లేదండి, పర్లేదు. రుణమాఫీ 100% కాలేదు. కరెంటు, గ్యాస్ నో 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 అడగండి, జనాలు అడగండి. నో, స్కూటీ తిరుగుతున్నారు బయట. నెలకు 1500. నో, సున్నా, గుండు సున్నా రేవంత్ సర్కార్.